ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18 నుంచి 23వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు విత్తువాని గురించిన ఉపమానం గురించి చెప్తా ఉన్నారు. ఆ ఉపమానాన్ని వివరించి శిష్యులకు చెప్తా ఉన్నారు. విత్తువాడు వాక్యాన్ని విత్తుతా ఉన్నాడు. అయితే కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. అంటే వారు దేవుని వాక్యాన్ని విన్నారు, పరలోక రాజ్య విషయాలను గురించి విన్నారు, రాజ్య సంబంధమైన విషయాలు తెలుసుకున్నారు. కానీ వారు గ్రహించలేదు. అలాంటి సమయంలో దుష్టుడు సాతాను వచ్చి ఆ వాక్యాన్ని వెతుకొని వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు ఫలించరు, బాగుపడరు. కొంతమంది వాక్యాన్ని వింటారు, విడిచిపెడతారు, పట్టించుకోరు. ఇలాంటి వాళ్ళు ఫలించరు, పరలోక రాజ్యానికి వెళ్ళరు కదండి. రెండో రకమైన వ్యక్తులు ఎలాంటి వాళ్ళంటే రాతి నేలన విత్తనాలు పడ్డట్టు. అంటే వాక్యాన్ని విని సంతోషిస్తారు, అబ్బా చాలా బాగుందే వాక్యము అంటారు, కానీ వేరు లేనందున కొంతకాలానికి ఎండిపోతారు. ఎందుకంటే శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు ఆ వాక్యంలో స్థిరంగా నిలబడలేరు. కొంతమంది వాక్యాన్ని వింటారు, కానీ కష్టాలు, శ్రమలు లాగానే యేసుప్రభుని విడిచిపెడతారు. అమ్మో, ప్రభు ఏం చేసినాడు, మాకు స్వస్థపరచలేదు, దీవించలేదు, ఆశీర్వాదాలు రాలేదని ఇంకా నిరాశలో ఉండి వెళ్ళిపోతా ఉంటారు. శ్రమల్లో నిలకడగా ఉండడమే నిజమైన విశ్వాసం. కొంతకాలంలో శ్రమల్లో నిలబడు, దేవుడు దీవిస్తాడు. మూడో రకమైన వ్యక్తులు ఏంటంటే ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు లాంటి వారు కదండి. వీళ్ళు ఏంటంటే ఐహిక విచారము, ధనాపేక్ష ఆ విత్తనాన్ని అణిచివేస్తాయి. కాబట్టి వీరు అంతగా ఫలించరు, నిష్ఫలం అయిపోతారు కదండి. తిండిపోతులుగా, తిరుగుబోతులుగా, త్రాగుబోతులుగా, ధనాపేక్ష కలిగిన వ్యక్తులుగా, లోక సంబంధులుగా, శరీర కోరికలు కలిగిన వ్యక్తిగా, అమ్మో మా కులము, మా మతము, మా వాళ్ళు, ఇంకా ఏవేవో ఐహిక విచారాలు కలిగి ఉండి దేవుని వాక్యాన్ని పూర్తిగా లోపలికి తీసుకోరు. వాక్యంలో వీరు ఫలించరు. కొంతకాలం నుండి వీళ్ళు కూడా నిష్ఫలులు అవుతారు. అయితే మంచి నీళ్ళను పడిన వాళ్ళు ఎలాంటి వారంటే వాక్యాన్ని విని చక్కగా దాన్ని పాటిస్తూ దేవుని మార్గంలో నడుచుకుంటూ వారు ఫలిస్తారు. ఒకరు 100 60 30 వారు ఫలిస్తారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకుంటున్నావా? పరలోకముంది, నరకముంది, యేసుక్రీస్తు ప్రభువారే మార్గము, ఆయన మార్గంలో నడుచుకో. యేసుక్రీస్తుని హృదయంలో కలిగి ఉండు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు, ప్రతిరోజు బైబిల్ చదువు, మందిరానికి వెళ్ళు, నీవు ఫలిస్తావు. శ్రమల్లో కూడా నమ్మకంగా ఉండు, ఓర్పు సహనం కలిగి ఉండు. దేవుడు నిన్ను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కామెంట్ కూడా పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతలు నాకు ఫోన్ చేసి కూడా తెలియజేయచ్చు. గాడ్ బ్లెస్ యూ.